హాయ్ ఎవ్రీవన్, అందరూ ఏం చేస్తున్నారండి? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రియాంక. ఇదైతే సండే వ్లాగ్ అండి. సండే రోజు నా పూజ అండ్ కుకింగ్ ఎలా చేశానో షేర్ చేస్తాను, చూడండి ఫ్రెండ్స్. ఈరోజైతే ఫ్లవర్స్ చాలా బాగా పూసాయండి. ముందు చూసారు కదా రోజ్ ఫ్లవర్స్ ఎలా పూసాయో, ఈరోజైతే చెట్టు నిండా పూసాయండి. యాక్చువల్లీ నేను సండే కూడా దీపం పెడతా కదండి, సో ఆ ఫ్లవర్స్ అన్ని తెంచడం కోసం మీకు ఒక క్లిప్ షేర్ చేశానండి. ఫ్లవర్స్ ఎలా పూసాయి అనేది. శంకు పుష్పాలు కూడా చాలా పూసాయి, కానీ పైకి ఉండడం వల్ల అందడం లేదండి. ఇవైతే చుక్క మల్లె పూలు అండి, ఇవి కూడా బాగా వస్తున్నాయండి. అలాగే బిల్లగన్నేరు కూడా నా దగ్గర చాలా కలర్స్ ఉన్నాయండి. పింక్ కలర్, రెడ్ కలర్, క్రీమ్ కలర్, చూడండి ఎంత క్యూట్గా ఉందో. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు వెళ్ళిన ఫ్లవర్స్ చెట్టుకి ఇవి నేను దేవుడికి పెడతానండి. చూడండి, రోజ్ ఫ్లవర్స్, తెల్ల మందారం, అలాగే చిట్టి మందారం, తెల్ల గన్నేరు పూలు, పింక్ కలర్వి, నందివర్ధనాలు, వీరజాజి పూలు, సన్నజాజి పూలు అన్నీ కొన్ని తెంచానండి. అలా చెట్టు మీద ఉంటే అందంగా ఉంటాయి అనేసి కొన్ని తెంచి పెట్టానండి. అయినా కూడా చాలా నిండుగా కనిపిస్తున్నాయి. చూడండి ఫ్రెండ్స్, ఎన్ని ఫ్లవర్స్ వెళ్ళాయో. మనం సొంతంగా పెంచుకొని ఫ్లవర్స్ పెడితే ఆ సాటిస్ఫాక్షనే వేరే ఉంటుందండి. మనం కొన్న ఫ్లవర్స్కి మన చెట్టుకి వచ్చిన ఫ్లవర్స్ మనం దేవుడికి పెడితే చాలా హ్యాపీగా ఉంటుందండి. అయితే 6:30 వరకు అయితే నా పూజ కంప్లీట్ అయిపోయిందండి. సండే కదండి, సో నేను నైవేద్యం అయితే ఏమీ చేయలేదండి. మామూలుగా బెల్లం ముక్క పెట్టేశానండి. తర్వాత పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత పాలు, టీ కోసం పాలు వేడి చేస్తున్నానండి. చూడండి ఫ్రెండ్స్, నేనైతే 1/2 లీటర్ మిల్క్ అయితే తీసుకుంటానండి. పిల్లలైతే పాలు ఎక్కువగా తాగరండి, సో నేను అందుకే ఎక్కువగా మిల్క్ ప్రిఫర్ చేయనండి. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు సండే అయినా కూడా ఫ్లవర్స్తో పూజా మందిరం ఎలా నిండుగా ఉందో. మన అలంకరణతోటే పూజా మందిరం చాలా కళగా ఉంటుందండి. అందుకే మనం బయట కొనుక్కోకుండా ఫ్లవర్స్ వీలైనంత వరకు పూల మొక్కలు అవి ఇంట్లోనే పెంచుకోవడానికి ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. సిటీలో ఉన్న వాళ్ళైతే చిన్న కుండీలు ఏర్పాటు చేసుకోండి. నెక్స్ట్ పూజ కంప్లీట్ అయిపోయినాక నేను కూరగాయలు వస్తే కూరగాయలు తీసుకున్నానండి. ఆకుకూరలు ఎక్కువగా తీసుకుంటానండి. తోటకూర, పాలకూర, అలాగే బెండకాయలు తీసుకున్నానండి. మాకు ఇక్కడ ఫ్రెష్గా దొరుకుతాయండి, అంటే తోటలో నుంచి తీసుకొస్తారండి. అందుకే మేము అమ్మడానికి వచ్చినప్పుడు ఆకుకూరలే ఎక్కువ ఆకుకూరలు తీసుకుంటామండి. ఫస్ట్ అయితే పాలకూర వండుతున్నానండి. ఈరోజు సండే కదా, పిల్లలు ఇంటి దగ్గరే ఉన్నారండి. నేను నాన్ వెజ్ తినను కాబట్టి నా కోసం పాలకూర వండుతున్నానండి. పిల్లల కోసం అయితే చికెన్ చేస్తున్నానండి. ఒకవైపు కుక్కర్లో రైస్ పెట్టానండి. తర్వాత నెక్స్ట్ గ్యాస్ పైన పాలకూర అయితే కుక్ చేస్తున్నానండి. పాలకూర అయితే నాకు ఒక్కదాని కోసమేనండి. పిల్లల కోసం అయితే చికెన్ కర్రీ చేస్తానండి. ఎక్కువగా ఆకుకూరలు బాగా కడిగి తీసుకోవాలండి, ఎందుకంటే ఫెర్టిలైజర్స్ అవి డైరెక్ట్గా లీవ్స్ మీద పడతాయి కాబట్టి మనం ముందుగా సాల్ట్ వాటర్లో కడిగి కుక్ చేసుకోవాలండి. మాకు ఇక్కడ లీఫీ వెజిటేబుల్స్ బాగా దొరుకుతాయండి. ఇక్కడ పక్కన అన్నీ మాకు తండలు ఉంటాయండి, అక్కడ బాగా వేస్తారండి. చాలా ఫ్రెష్గా దొరుకుతాయండి. డైరెక్ట్ తోటల నుంచే తీసుకొని వస్తారండి. చూడండి ఫ్రెండ్స్, పాలకూర రెడీ అయిపోయింది. మామూలుగానే వండేసానండి. తాలింపు పెట్టేసి అందులో పాలకూర వేసి కారం, ఉప్పు వేసి కుక్ చేస్తున్నానండి. మనకి తోట నుంచి తెచ్చిన కర్రీ కాబట్టి ఎలా వండినా చాలా టేస్టీగా ఉంటుందండి. అందులో ఒకటి ఇది హైబ్రిడ్ పాలకూర కాదండి, నాటు పాలకూర అండి. చూడండి ఫ్రెండ్స్, చూడడానికి ఎంత బాగుందో. చాలా సాఫ్ట్గా వచ్చిందండి. చాలా టేస్టీగా కూడా ఉంటుందండి. పిల్లలు కూడా ఆకుకూరలు బాగా అలవాటు చేయాలండి. ఇది శ్రావణ మాసం కదా, సో వరలక్ష్మి వ్రతం అయ్యేదాకా నేను నాన్ వెజ్ తిననండి. సో నా కోసం అయితే పాలకూర వండుకున్నానండి. తర్వాత పిల్లల కోసం అయితే చికెన్ కర్రీ చేస్తున్నాను ఫ్రెండ్స్. చికెన్ కర్రీ చాలా సింపుల్గా టేస్టీగా ఎలా చేయాలో మీకు చూపిస్తాను, చూడండి ఫ్రెండ్స్. ముందుగా అయితే ఒక కళాయి పెట్టుకొని దాంట్లోకి సరిపడా ఆయిల్ తీసుకొని దాంట్లోకి బిర్యానీ స్పైసెస్ వేసుకోవాలండి.
ఇలాచి, లవంగం, మిరియాలు, బిర్యానీ ఆకు అన్నీ వేసుకున్న తర్వాత ఆనియన్, పచ్చిమిర్చి కూడా కట్ చేసి వేసుకోవాలండి. చాలామంది బిర్యానీ స్పైసెస్ వేయరండి. కాకపోతే ఇప్పుడు మనం బ్రాయిలర్ చికెన్ అయితే కొంచెం బిర్యానీ స్పైసెస్ వేస్తే టేస్ట్ ఉంటుందండి. మామూలుగా మనం వండేస్తే ఇప్పుడు టేస్ట్ ఉండడం లేదండి. నాటుకోడి అంటే మనం ఎలా వండినా టేస్ట్ ఉంటుందండి. కానీ బ్రాయిలర్ చికెన్ కొంచెం అన్ని మసాలాలు వేస్తేనే కొంచెం టేస్టీగా ఉంటుందండి. తర్వాత ఆనియన్, పచ్చిమిర్చి కూడా వేగిన తర్వాత నేను కొంచెం అల్లం వేసి తాలింపులోనే కలుపుతున్నాను. చూడండి ఫ్రెండ్స్, అల్లం చాలామంది కారం, ఉప్పు వేసే ముందు వేస్తారండి. కానీ నేను మాత్రం తాలింపులోనే వేస్తానండి. అలా వేస్తే టేస్టీగా ఉంటుందండి. తర్వాత అల్లం కూడా వేగిన తర్వాత శుభ్రంగా కడిగి పెట్టిన చికెన్ ముక్కల్ని కూడా వేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, తాలింపులో చికెన్ ముక్కలు వేసిన తర్వాత అవి కూడా వాటర్ పోయేంత వరకు ఫ్రై కావాలండి. వాటర్ పోయిన తర్వాతే మనం ఉప్పు, కారం అనేది వేసుకోవాలండి. ఎందుకంటే ముందే వేస్తే నీచు వాసన వచ్చే అవకాశం ఉంటుందండి. కర్రీ కూడా అంత టేస్టీగా ఉండదండి. వాటర్ అంతా ఎగిరిపోయిన తర్వాత ఆయిల్ పైకి వచ్చిన తర్వాత కారం, ఉప్పు అనేది వేసుకోవాలని. చూడండి ఫ్రెండ్స్, వాటర్ అంతా కూడా ఇంకిపోయాయి పీసెస్లో. తర్వాత ఆయిల్ అనేది పైకి కనిపిస్తుంది మనకి. దాంట్లోకి మనం సరిపడా కారం, అలాగే సరిపడా సాల్ట్ కూడా వేసుకొని మగ్గించుకోవాలండి. ఇలా కారం, ఉప్పు వేసిన తర్వాత కూడా వెంటనే వాటర్ పోయకూడదండి. ఎందుకంటే మనకి కారం, ఉప్పు అనేది పీసెస్కి పట్టదు. సో కొంచెం కాసేపు ఆగిన తర్వాత ఒక 10 మినిట్స్ అలా ముక్కలకి కారం, ఉప్పు పట్టిన తర్వాత ఎసరు పోసుకోవాలండి. మనకి ఫ్రై కావాలంటే వాటర్ పోయాల్సిన అవసరం లేదండి. కానీ మనకి సూప్ లెక్క కావాలని అంటే కొంచెం కారం, ఉప్పు అనేది ముక్కలకి పట్టిన తర్వాత ఒక 10 మినిట్స్ తర్వాత వాటర్ పోసుకోవాలండి. చూడండి ఫ్రెండ్స్, ఒక 10 మినిట్స్ అయిన తర్వాత నేను ఎసరు పోస్తున్నానండి. నేను చికెన్ సూప్ చేస్తున్నానండి, ఫ్రై కాదండి. సో ఒక 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ పోసి కొంచెం చారు అనేది దగ్గర పడే వరకు మగ్గిస్తానండి. తర్వాత కొంచెం దగ్గర పడిన తర్వాత దాంట్లోకి కొంచెం కసూరి మేతి, అలాగే కొత్తిమీర వేసి కాసేపు మగ్గియాలండి. తర్వాత దించే ముందు గరం మసాలా అంటే ధనియాల పొడి వేస్తే సరిపోతుందండి. ఇలా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్, సింపుల్గా చాలా బాగుంటుంది చికెన్ కర్రీ. మనం బాయిలర్ చికెన్ ఇలా వండితేనే టేస్టీగా ఉంటుందండి. చూడండి ఫ్రెండ్స్, కొత్తిమీర కూడా వేసేసాను. కొంచెం చారు ఇంకా కొంచెం దగ్గర పడితే అప్పుడు సరిపోతుందండి. దాంట్లోకి కొంచెం మనం ఫ్లేవర్ కోసం కసూరి మేతి వేయండి. వేస్తే కొంచెం ఫ్లేవర్ బాగుంటుందండి. టేస్ట్ అనేది కొంచెం అరోమా చేంజ్ అవుతుంది. కసూరి మేతి కూడా యూస్ చేయండి ఫ్రెండ్స్, అరోమా చాలా బాగుంటుంది. మొత్తం కొత్తిమీర కూడా కొంచెం వేగిన తర్వాత లాస్ట్కి గరం మసాలా వేస్తున్నానండి. వేసేసి మొత్తం కలిపేసి స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, చాలా సింపుల్గా చాలా టేస్టీగా చికెన్ కర్రీ రెడీ అయిపోయిందండి. అలాగే నేను పాలకూర అండ్ చికెన్ కర్రీ ఎలా చేశానో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా. ఈరోజు మా స్పెషల్స్ ఇవే ఫ్రెండ్స్. మీ స్పెషల్స్ ఏంటో కామెంట్ చేయండి. సండే స్పెషల్స్ ఏంటో రైస్, పాలకూర, అలాగే చికెన్ కర్రీ. ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఉంటానండి. బాయ్ ఫ్రెండ్స్.